తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ గురించి చాలా విషయాలు తెలిసినప్పటికీ ఒక విషయం ఇవాళ చూసి నేను షాక్ అయిపోయాను. మీరు ఫస్ట్ పాడింది కోరస్ పాట. కోరస్ ఎలాగమ్మా? వేణువు గారితో నాకు ఇప్పుడు వాళ్ళతో పరిచయం ఉంది కొద్దిగా. వేణువు గారు ఏమంటే ఒక విజయ స్టూడియోలో, వాహిని విజయ, వాళ్ళు ఒక పిక్చర్ తీస్తున్నారమ్మా. ఆ పిక్చర్ పేరు అప్పుడు తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు అనుకోండి. కన్నతల్లి. నా గురించి అందరికీ తెలుసు, చంద్రహారం. ఓ చంద్రహారం. అప్పుడు వేణువు గారు అన్నారు, అమ్మ వీళ్ళు తీస్తున్నారు, మీరు అక్కడ కోరస్ పాడండి. పాడితే అప్పుడు అందరినీ ఒక్కొక్కరు 1 by 1 అని వింటుంటాడు ఆ ఇంజనీర్ గారు. అప్పుడు మీ వాయిస్ నచ్చితే మీకు సోలో ఇస్తారు చెప్పి అలా అప్పుడు ఆ టైంలో వచ్చాను. చంద్రహారం మొట్టమొదట వేణువు గారు నన్ను అక్కడ తీసుకెళ్ళారు. భయం వేసిందా పాడేటప్పుడు? ఇప్పుడు భయపడుతున్నాను. అయ్యో అమ్మా, నీతో మాట్లాడడానికి భయపడుతున్నాను. అయ్యో కో సింగర్, వెరీ గుడ్ సింగర్, క్లాసికల్ తిట్ట. అమ్మ అవును, కానీ మీరు విజయనగరం జిల్లాలో క్లాసికల్ నేర్చుకుని క్లాసికల్ పాడుతూ డిప్లొమా పాస్ అయ్యానమ్మా. అవును, అంతా అయింది, కానీ నాకు సినిమా పాటలు అంటే ఇష్టం. మా నాన్నగారికి ఇష్టం లేదు, మాతాపిత గురుదైవం ఉన్నట్టుగా ఆయనకి ఇష్టం లేదు. నేను పెద్ద సింగర్ అవ్వాలి, ఇది అందరికీ తెలిసిందే. లతా మంగేష్కర్ గారి పాటలు విని మీరు చాలా ఆనందపడిపోయి అప్పుడు ఆ రోజుల్లో ఆవిడ నా మానసిక గురువు అయిందే. అవును అంతే. మిమ్మల్ని సౌత్ ఇండియా లతా మంగేష్కర్ గారు అంటారు, కానీ మీ అభిమానులందరూ వారే నార్త్ ఇండియన్ ఆల్ ఇండియా సుశీలమ్మ అంటారు. కరెక్టా కదా? ఎవరికి తోచిన ఐడియాలు వారు చేస్తుంటారమ్మా. అందుకే ఇప్పుడు మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అందరి హృదయాల్లో నేను నివసిస్తున్నాను. ఇంకా నాకు ఎక్కడ ఇంటర్వ్యూలు ఎందుకు అంట. ఇంటర్వ్యూలు ఎందుకంటే అమ్మా, మీ జీవితం ఎంత గొప్ప జీవితమో మళ్ళీ 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 తలుచుకోవాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూసి తెలుసుకోవాలనిపిస్తుంది. అందరికీ కనపడేది గొప్ప జీవితం, బయట చూసేది అందరూ మనకు తెలిసిందే. ఇండస్ట్రీ గురించి ఇదంతా తెలిసిందే. అలా వెళ్ళాలంటే ఎక్కడికో పోతాం. లేదమ్మా చెప్పండి, 4 విషయాలు పంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అందరి మనసుల్లో నేను ఉన్నప్పుడు నాకు ఒక భారతరత్న ఎందుకమ్మా? ఎన్ని ఇస్తే సరిపోతుంది భారతరత్నాలు? అందరూ నన్ను అంటుంటారు భారతరత్న అంటుంటారు. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అందరి హృదయాల్లో ఆ పాట అలా మెసులుతూ ఉండాలి అంతే. రేడియో విప్పితే కన్నడ నుంచి మొన్న ఎవరో ఫోన్ చేశారు, అక్కడ తెల్లవారుజామున 3 గంటలు అయిందిట. 3 గంటల నుంచి నన్ను లేస్తే మాకు మామూలుగా ఇలాగా మధ్యాహ్నం అయింది. అమ్మ ఎక్కడి నుంచి అంటే కెనడా. ఎవరైనా ఫోన్ చేస్తే చూస్తాను, మామూలు అమెరికన్ కాల్స్ అంటే వస్తాయి కదా ఆ నెంబర్లో, దాని నుంచి నేను తీశాను. ఆవిడ ఒక లేడీ ఏడుస్తూ కూర్చుంది. ఆవిడ ఎంతోసేపు మాట్లాడదు. ఏంటండి అమ్మ? అయ్యో అమ్మ మీరు దొరకడమే చాలా కష్టం అమ్మ. ఇప్పుడు టైం ఎంత అయిందండి మీ ఊళ్ళో? కెనడా నుంచి మాట్లాడుతున్నాను. 3 గంటలు అయిందమ్మా తెల్లవారుజామున అంది. అంతే. అలాంటి అభిమానులు ఉన్నారు. అంతటి అభిమానులు హిందీలో లతాజీకి ఉన్నారు, సమంగా నాకు ఉన్నారు. నన్ను హిందీలోకి రమ్మంటే నేను కుదరదు అన్నాను. మీకెందుకండి, లతాజీ, ఆశాజీ అందరూ ఉన్నారు, నేను అక్కడ ఇంకేం పాడాలి, నాకు తమిళనాడు ఉంది చాలు అన్నా. మీరు తెలుగువారి గాన కోకిల. కోకిల కూస్తుంటుందండి, అది పాడదు. అంచేత ఆ పేరు నేను తీసుకున్నాను, గాన కుయిల్. అమ్మ మీరు ముసిరి గారి దగ్గర పూర్తిగా నేర్చుకున్నారా? అంటే మెడ్రాస్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు, ముసిరి మాస్టర్ ఏమనేవారు మీ పాట విని అంత పెద్ద విద్వాంసులు? ముసిరి గారి దగ్గర నేను చూసాను అంతే. ఎక్కడ అందులో ఉంటేనే కదా. 3 నెలల నుంచి చదివానేమో అడయార్లో. ఆయన ఉన్నప్పుడు ఒక 3 నెలలు చదివి ఉంటాను. ఆ తర్వాత తీసుకుపోయారు కదా.
ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాక ఇంకా మళ్ళీ క్లాసికల్ వైపు చూడలేదు. కానీ క్లాసికల్ మీకు పాడడంలో కొంచెం సులువయ్యేవి కదా గమకాలన్నీ? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అన్ని సినిమా పాటలు పాడేటప్పుడు క్లాసికల్ ప్రభావం ఉండేదా మీ పాటలో? మీకు అనిపించిందా? మొన్ననే ఏదో ఒక పాట వచ్చింది, అంత క్లాసికల్గా ఉంది. అలాంటిదాన్ని దీన్ని ఎలా పాడైనా అనుకున్నాను. లైట్ మ్యూజిక్. ఏం పాటమ్మా? అంతాలో నీవే తారే తారెట్టే అదే విశ్వనాథం గారు, అదేదో డబ్బింగ్ తెలియదు. ఎవరు పడతారు? స్వరాలు కరెక్ట్ గా పడాలి. అదే స్వరాలు రాసుకోవచ్చు. నేను పాడితే హమ్మింగ్లు స్వరాలు రాసుకోవచ్చు. అంత క్లియర్ కంటే నేనేం చెప్పలేను. అంతే కదా అమ్మ. అప్పట్లో లీల గారు, జిక్కీ గారు బాగా రాణిస్తున్నారు. అవునండి, లీల గారు నాకు చాలా చాలా తెలుసండి. మాతో అస్తమాటికి మా ఇద్దరు పుట్టుపడి తెలుతుండేవాళ్ళం. జిక్కీ గారు నేను రిహార్సల్కి వెళ్తున్నప్పుడు వారింటికి వెళ్ళి, అప్పుడు కార్లు గీర్లు ఎక్కడండి మాకు, బస్సులు ఆటోలు ట్రావెల్స్. సంగీతానికి వెళ్ళాలంటే 3rd క్లాస్లో ట్రైను అలా ఉండేదాన్ని. అంటే మొదటి బిగినింగ్లో మరి అంతే కదా. మీర గారు అంత మంచి పాటలు పాడారు. జిక్కీ గారు అంతే, వాళ్ళది ఒక తరం వచ్చింది, ఈ తరం వచ్చింది ఇప్పుడు నాది. ఇంకా నెక్స్ట్ ఏ తరం వస్తున్నది, దాన్ని వెల్కమ్ చేయాలి, విసుక్కోకూడదు. పాత పాటలే బాగున్నాయి అని అంటుంటే నాకు చాలా చికాకుగా ఉంటుంది. ఈ కొత్త పాటలు ఎందుకంటే మరి లీల గారు వాళ్ళు పాడింది నేనేమనాలి, మా తరం వచ్చినప్పటికీ ఏమనాలి అని. ఎలా అమ్మా మీకు మాత్రం అప్పటి వరకు మందర స్థాయిలో ఉండే శృతిని ఫీమేల్ సోలోస్ మీరు కంప్లీట్గా తారాస్థాయికి మీరు తీసుకువెళ్ళారు. చాలా హై పిచ్లో పాడేదానివి కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అమ్మా. ఎట్లా అమ్మా, ఎట్లా కుదిరింది మీకు? పాడతారమ్మా, ఆవిడ కూడా పాడేవారు. వాళ్ళు మెయిల్ వాయిస్కి తగినట్టుగా పెట్టుకోవాలి కదా. మెయిల్ వాయిస్ తోటి సరిగ్గా లేడీ వాయిస్ పాడలేదు కదా. అది నేను ఆ రికార్డ్ బద్దలు కొట్టాను అంతే. అంటే కొంచెం యంగ్ వయసు కదా. అవును అవును. ఏవిఎం స్టూడియోస్ వాళ్ళు నాకు మొదటి భిక్ష పెట్టారు. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ రాయించుకున్నారు కదా. 3 సంవత్సరాలు. అప్పుడు బయట పాడలేకపోయారా మీరు? పాడాను, దానికి సరైన ఆయన చెప్పారు. సరే వద్దులేండి, అందరికీ తెలుసు అది. కానమ్మా అలా కొనసాగుతున్నప్పుడు మీకు ప్రపంచం పాటే మీ లోకం. ఈ మిగతా వ్యావహారిక విషయాలన్నీ ఎలా మీరు మాట్లాడుకునేవారు? ఏ వ్యవహారాలు లేవండి, తప్ప. కాదమ్మా, పారితోషికం ఇవ్వాలి సింగర్ అన్నాక, వెళ్ళి రావడం, ఈ కన్వేయన్స్లు, ఇవన్నీ అంటే చిన్న చిన్న విషయాలైనా అదేలేండి. ఆ రోజుల్లో మరి ఎలా మేనేజ్ చేసుకున్నారని? నేనేం మేనేజ్ చేయలేదు, పాట మేనేజ్ చేస్తే చాలు. అలా దేవుడు ఎప్పుడు అది దేవుడే చేస్తాడు, అది మనం అనుకుంటాం. ఇప్పుడు తెలుసుకున్నాను దేవుడు మహత్యం అని. ఫ్లైట్లో పడి ఒకటి పెరగలేదు నాకు. నిన్న కాక మొన్న ఒక నెల ఒకటే వర్షాలు హైదరాబాద్లో. ఫ్లైట్ వచ్చింది, దిగుదామని కాలు ఇలా పెట్టాను, వీల్ చైర్లో. అలా అంతే పడిపోయాను వెనక్కి. మొత్తం విగ్రహం అంతా ఫ్లైట్లో ఉంది, ఎవ్వరు లేరు. అంటే వీల్ చైర్లు చేసిన వాళ్ళు ఆఖరిని వెళ్ళాలన్నమాట. మనిషి ఉంది అప్పటికే. ఒక తమిళ పత్రిక ఉంది, అది దినమలర్ అని, ఆయన ప్రొడ్యూసర్ ఆదిమూల గారు. ఆయన అమ్మాయిని పంపించారు, తను హైదరాబాద్లో. ఆ అమ్మాయి వెనకాతలే ఉంది. అయితే క్షణ పాటలు రెప్ప పాటలు జరిగిపోతాయి అంటారు కదా, ఏం అవ్వలేదు. అది మరి ఎవరది? కాలు విరిగిపోవాలి అసలు.